ఓకే మేడం. ఈ రోజు నేను 3,91,000 తీసుకుంటున్నట్టే పెద్ద పెద్ద లీడర్ 1,70,00,000 తీసుకునే గురువు దగ్గరనే దేవుళ్ళలాగా అసలు టైం కూడా దొరకలేదు నాకు. కానీ ఎట్టి పరిస్థితులే సరే కొంచెం తాకాలని కూడా ఆ రోజు తాకొస్తే ఈ రోజు మనకు 3,91,000 ధనలక్ష్మి మేడం ద్వారా ఈ రోజు నేను నిలబడి మాట్లాడుతున్నా. నేను ఓకే లీడర్స్, నా పేరు శంకర్, అందరికీ తెలుసు. చిన్న తోక ఎసాను రాకెట్ కి ఏముంటది, మంట పెట్టి పంపిస్తారు. మంట ఉంటది కదా, అదొక చిన్న తోక. నేను కూడా ధనలక్ష్మి శంకర్ చిన్న తోక. అది కొంచెం బయట ఈ విస్టేజ్ కి రాకముందు నేను 5 నెలలు ఈ కంపెనీ నమ్మలే. టీ ప్యాకెట్ ఇసిరేస్తే గేట్ కు దాకింది పోయి, మేడం ఒక నాగల మన అంత పెద్ద నెగిటివ్ ఉన్నావు, ఏం సార్ ఈరోజు మాట్లాడుతున్నావు అంటే తగ్గాల్సిందే. ఎసాను ఎక్కడో ఉండరు శత్రువు, మీ ఇంట్లోనే ఉంటారు, మన పక్కనే ఉంటారు, మన ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు, మన దోస్తులే ఉంటారు. ఈ వెస్టేజ్ కంపెనీ ఉండదు, 6 నెలల కంటే ఉండదని ఛాలెంజ్ చేసిన. అవసరం అంటే నేను ఏం చేస్తా చెవు కోసుకుంటా చెప్పిన, కోసినా వచ్చి నిలబడి మాట్లాడుతున్నా. ఎసాను మీ అందరు కూడా చాలా క్వశ్చన్స్ ఉంటాయి, చాలా బాధలు వస్తుంటాయి, రాళ్ళు వస్తుంటాయి, ముండ్లు వస్తుంటాయి. ఆ రాళ్ళే మీకు ఈ రోజు మైల్ రాయిగా నిలబడతాయి నువ్వు సక్సెస్ అయినప్పుడు. ఓకే, నా సెషన్ చాలా గొప్పది. నేను యాక్చువల్ గా ఇంత మంచి సెషన్ నాకు అమ్మనాథ్ కేటాయిస్తాను అనుకోలేదు. ఇది లైఫ్ తో సమానం. కెరీర్ అంటే నీ జీవితంలో నువ్వు చిన్నప్పుడే ఎప్పుడైతే నీకు తెలివి వచ్చిందో నీ కెరీర్ ని సెలెక్షన్ చేసుకున్నావు. ఒక చిన్న పిల్లవాడు స్కూల్లో చదువుతుంటే బిడ్డా నువ్వు ఏమైతావు అడుగుతామా? అడుగుతా. డాక్టర్ అయితా అంటాడు, ఇంజనీర్ అయితా అంటాడు, లాయర్ అయితా అంటాడు. మరి అయినవా? మీ అందరూ చదువుకున్న వాళ్ళే కదా, మీ అందరు పెద్ద పెద్ద గొప్ప గొప్ప డ్రీమ్స్ పెట్టుకొని వచ్చారు, మరి ఎందుకు కాలేదు? ఒక్కసారి మీరు బ్యాక్ వెళ్ళిపోయాడు. మీ చిన్నప్పుడు మీరు ఏమేమి కోరుకుంటారు? మా అమ్మ అడిగింది ఆ రోజు, ఏమన్నా తెలుసా, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు అంటే పెద్ద అయితే నీ పెద్ద టీవీ తెచ్చి పెట్టా అని చెప్పిన. ఇంట్లో ఎలా ఇప్పటిదాకా ఎలా ఎసాను? ఎందుకంటే మా ఊర్లో ఒకటే టీవీ ఉండే. ఎసాను మా ఊర్లో ఒకటే టీవీ ఉండే. ఆయన టీవీ దగ్గర పోయి సాయంత్రం 6 గంటలకు అందరం కూర్చున్నాయి. శుక్రవారం నడుస్తే ఆయన చూసి చెప్పేది, ఈయన లాగా నువ్వు టీవీ తేవాలని చెప్పేది. అప్పుడు జీవితం అది. శుక్రవారం చిత్రాలు చూసి అందరూ శుక్రవారం వస్తే అందరం పొద్దుగా వచ్చేసి కూర్చునే శ్రీ అన్నట్టు. అప్పుడు అంత పెద్ద డ్రీమ్ ఉండే. మా ఊర్లో ఎవరు చదువుకున్నా లేకుండే. సంతోష్ నగర్ ఉంటాడు, దయాకర్ అని ఒక్కడే దుబాయ్ వేయించింది సార్. ఆయన లాగా నేను పోల్చుకున్నా. ఆ రోజు 100% మా ఊర్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఆయన ఒక్కడే దుబాయ్ పోయిండు. కానీ నేను ఆ రోజు ఊహించిన ఖచ్చితంగా ఏదో ఒక రోజు కావాలని అనుకున్నా, కానీ నా డ్రీమ్ ఎన్నో నిలవల్ల. 3 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీ ముఖాలు నిలబడుతున్నా కదా. ఎన్నడూ కూడా నా బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్, ఎన్నడూ జీరోనే, ఎప్పుడు చూసినా జీరోనే, అన్ని బాధలే వచ్చేది. 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చెప్తున్నా కదా, 2022 జనవరి నుంచి నా బ్యాంక్ లో ఎప్పుడు ₹1,00,000 నిల్వ ఉంటున్నాయి. అది నేను కాదు, నా నుంచి కాదు అయింది. ధనలక్ష్మి మేడం 10th క్లాస్ చదివి పాల ప్యాకెట్ తేలేనటువంటి వ్యక్తి బయటికి వెళ్ళిపోమన్నా కారం నేనే దేవాలా, ఉప్పు నేనే దేవాలా, పప్పు నేనే దేవాలా, అన్ని నేనే దేవాలా, అసలు ఇంటి పక్కల కూడా పక్కలతో మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజు 3,91,000 తీసుకొచ్చి ఇది నన్ను ఇంత బాగా మాట్లాడిస్తుంటే ఇది నిజం. ఎందుకు మరి ఈ స్టేజ్ కెరీర్ నేను ఎందుకు ఎంచుకున్నా, తర్వాత మిమ్మల్ని ఎందుకు ఎంచుకోమనేది నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మీ అందరికి. చిన్నప్పుడు మనం అనుకున్న ఏంటంటే ఫస్ట్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లం. డబ్బు లేక నువ్వు డాక్టర్ కాలేకపోయినావు, డబ్బు లేక నువ్వు మంచి ఇల్లు కట్టలేకపోయినావు, డబ్బు లేక నీ పిల్లల చదువు గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నావు. ఎసాను తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఈ స్టేజ్ ని ఎవరు ఫస్ట్ ఫ్యామిలీ వాళ్ళు నమ్మరు. వద్దు నాయన, అసలు ఇది ఉండదు, 6 నెలల కంటే ఎక్కువ ఉండదు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఈ కంపెనీ గురించి చాలా మంది మాట్లాడుతుంటారు. మనం కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్ ప్రాబ్లం. ఇంకేం తెలుసా, నీ టైంను బట్టి నువ్వు ఏదో అయిదామని ఊహించినావు, ఫ్యామిలీలో ఏదో రకమైన ఇబ్బంది వచ్చేసింది, నువ్వు ఆగిపోయినావు. 10th క్లాస్ చదువుదాం, కాలేజ్ పోదాం అనే వరకు నీ ఫ్యామిలీ ఏదో పెద్ద జరిగిపోయింది, నీకు డబ్బు సపోర్ట్ లేక ఆగిపోయింది. ఈ 3 ప్రాబ్లమే కదా నీకు వచ్చినాయి, నువ్వు సాధించలేకపోయింది. 3 ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఫ్యామిలీ ప్రాబ్లం, సిచ్యువేషన్ ప్రాబ్లం. డాడీ బాగుండే, ఇంటర్ అయిపోయింది, ఇంటర్ చదువు డిగ్రీకి వద్దామని ఏమో జరిగిపోయింది. అప్పుడు ఆగిపోవా,
కుటుంబ పెద్ద ఏమంటావు కదా, సంపాదించే ఉన్న కుటుంబ పెద్ద ఏమైనా జరిగిందనుకో నీ ఫ్యామిలీ మొత్తం జీరోకి వస్తారా కదా. ఎస్, ఇవన్నీ ప్రాబ్లంతో మీరందరూ మీ జీవితంలో మీరు అనుకున్న గోల్స్ సక్సెస్ కాలేకపోయారు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మీరుండండి, ఒక్కసారి మీరు చేసే పనులలో మీకు మీ లైఫ్ లా ఎంత మీకు ఫ్యూచర్ ప్లాన్ ఉన్నది. ఫ్యూచర్ అంటే ఒక 2 నెలల తర్వాత నీ ఫ్యామిలీ ఎంత సంపాదిస్తే నీ ఫ్యామిలీ బాగా గడుస్తుంది, నీ దగ్గర ఏం ప్లాన్ ఉన్నది, ఫ్యూచర్ ప్లాన్ నీ జీవితంలో. 1 సంవత్సరం తర్వాత నువ్వు చేసే బిజినెస్ గానీ నువ్వు చేసే జాబ్ గానీ నీ ఫ్యామిలీ ఎంత పొజిషన్ ఉండబోతుంది, నీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? 1 సంవత్సరం తర్వాత, ఒక 5 సంవత్సరాల తర్వాత, 5 years నెక్స్ట్ ముందుకు ఇంకా చూడండి. హ్యావ్ యూ థాట్ వాట్ ఇన్కమ్ విల్ యూ బి ఎర్నింగ్ 3 years ఫ్రమ్ నౌ? ఈ రోజు నుంచి 3 సంవత్సరాల తర్వాత నువ్వు డబ్బు సంపాదించదంట నీ దగ్గర ఎంత ప్లాన్ ఉన్నది? తర్వాత అలానే ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 10 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత నీ దగ్గర ఎంత ప్లాన్ ఉన్నది డబ్బు సంపాదించడానికి? నీ కుటుంబ ఖర్చులకు నీ దగ్గర ఎంత ప్లాన్ ఉన్నది? ఎంత పెద్ద ఇన్కమ్ సృష్టించబోతున్నావు? ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది. తర్వాత ఒక 30 సంవత్సరాల తర్వాత, 30 years తర్వాత నీ దగ్గర ఏం ప్లాన్ ఉన్నది? ఇప్పటి నుంచి లెక్కేసుకుంటే 30 సంవత్సరాలతో ఎంత డబ్బు సంపాదించాలో నీ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా? ఎసానో వీటన్నిటికీ ఎవరు సమానం చెప్పమంటే ఎవరు ఊహిస్తారు సార్? 30 సంవత్సరాలు మన బతుకమా ఎసానో. కానీ ఇక్కడ నీకు ఈ రోజు డిసైడ్ అయిపోతావు, నువ్వు నీ సంవత్సరానికి ఏం ప్లాన్ కావాలో డిసైడ్ అయిపోతావు. 5 సంవత్సరాల తర్వాత ఏం కావాలో, 30 సంవత్సరాల తర్వాత ఏం కావాలో డిసైడ్ అయిపోతావు. నెక్స్ట్, వుడ్ యు లైక్ టు లీడ్ యువర్ లైఫ్ the way you have been living till now? Realize you might be to let your నీవు నీ జీవితంలో ఎంత లైఫ్ ఉంచుకోవాలో ఈ రోజు నీకు క్లియర్ గా ఒక 20 నిమిషాల్లో నీ లైఫ్ మొత్తం డిసైడ్ అయిపోతుంది. నెక్స్ట్, ఓకే. అయితే ఇక్కడ మేము ఏం చెప్తున్నాం అంటే వెస్టీజ్, నా లైఫ్ అలానే మారిపోయింది. సార్ ఫోన్ మారుతుంది. ఇక్కడ సమయం చాలా ముఖ్యం. డ్రీమ్స్ లేని వ్యక్తులు, అప్లైన్స్ ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చెప్పండి, చాలా ముఖ్యం. మీకు మధ్యలో అంటే ఏమన్నా బయటకు వెళ్ళిన తర్వాత వెస్టీజ్ పనికిరా అని చెప్తుంటారు. నేను కూడా ఒకప్పుడు ఫోన్ మాట్లాడితే ఫస్ట్ నువ్వు వద్దు, బ్రహ్మంగా కదా ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వు బయటకు పోయి అప్ప అని చెప్పి. ఎందుకంటే నా దోస్తులు ఫోన్ చేశారు, ఓకే వాళ్ళు బాగుపడలే, నన్ను బాగుపడలేదు 5 నెలలు. ఎసాను నేను ముందర కూర్చున్నా, ఎంఎస్ఆర్ చూసిండు, ఊక నీ ఫోన్ మాగుతుంది, ఆయన ధనలక్ష్మణం పల్లెక పట్టుకొచ్చింది, నువ్వు పోయి బయటనే ఉండు, ధనలక్ష్మణం ఇంట్లో కూర్చొని 20 నెలల్లో 20 ఏళ్ళ అప్పు తీరుతుంది. ఎసాను జస్ట్ నువ్వు ఎల్బిఐ అంత ఏం చేయకు. కాబట్టి ఆ రోజు ఈ రోజు దాకా ఎంఎస్ఆర్ ముంగల గానీ నేను బిజినెస్ లోకి వస్తే ఫస్ట్ ఫోన్ తీసి స్విచ్ ఆఫ్ చేసి నేను జేబులో పెట్టుకుంటా. ఎసాను ఓకే. చూడండి సెషన్స్ బాగా ఉంటది. వెస్టేజ్ బిజినెస్ మరి ఏంటి ఈ లైఫ్? ఒక 5 సంవత్సరాలకి ఏం ప్లాన్ ఇస్తుంది వెస్టేజ్? 10 సంవత్సరాలకి ఏం ప్లాన్ ఇస్తుంది? 30 సంవత్సరాల తర్వాత నీకు ఎంత మంచి సెక్యూరిటీ లైఫ్ ఇస్తుందని నీకు ఇప్పుడు చెప్పబోతున్నా. నెక్స్ట్ చూడండి, వెస్టేజ్ బిజినెస్ ఎందుకు నిర్ణయం తీసుకోవాలా? ఈ రోజు కొత్త వాళ్ళు వచ్చి చాలా మంది ఎందుకు ఈ వెస్టేజ్ నిర్ణయించుకోవాలా? ధనలక్ష్మి మేడం ఎందుకు నిర్ణయించుకుంది? ఎంఎస్ఆర్ ఎందుకు నిర్ణయించుకుండు? సుబ్బయ్య సార్ ఎందుకు నిర్ణయించుకున్నాడు? ఎసానో సక్సెస్ అయిన లీడర్స్ మీ అప్లైన్ అందరికి ఎందుకు వెస్టేజ్ గట్టిగా పడుతున్నావు? ఒక సామాన్యమైన లేడీ కృష్ణవేణి మేడం 1,07,000 రూపాయలు తీసుకుంటున్నారు, ఒక టీచర్, ప్రైవేట్ టీచర్. స్వప్న మేడం, బడేవి మేడం, పావని మేడం, పోలీస్ మన రవి సార్, రజనీ రవి సార్ ఎందుకు డిసైడ్ అయిపోయారు? మరి మీరు ఎందుకు డిసైడ్ కావాలి? ఎసాను ఈ విషయమే మీకు క్లియర్ గా ఉంచబోతున్నా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నెక్స్ట్ కంపెనీ అయిపోయింది. చూజ్ వెస్టేజ్ బిజినెస్ లైఫ్ టైం కెరీర్. లైఫ్ టైం కెరీర్ గా ఎందుకు ఎంచుకోవాలి? జీవితం మొత్తం ఎంచుకోవాలి. నేను ఫస్ట్ పార్ట్ టైం వచ్చిన, ఎందుకు వచ్చిందా సార్? ధనలక్ష్మి మేడానికి బండి వెహికల్ తీసుకురానికి వచ్చిన. తర్వాత ఫుల్ టైం వచ్చిన, 50,000 దాటి 1,00,000 వచ్చింది కదా, ఫుల్ టైం గా మారిన. నా బిజినెస్ అంతా పక్క పెట్టిన కరోనా టైంలో. తర్వాత మేడం చెప్తుంది నా స్టోరీ అంతా. తర్వాత ఇప్పుడేమైందా సార్, 3 లక్షలు ఎప్పుడైతే వచ్చిందో, నా అప్పులన్నీ తీరిపోయినావో, ఇక నాకు ఏ జీవితం లేదు, ఇండ్లు వద్దు, నాకు ఎంపీటీస్ వద్దు, ఏదొద్దు, వెస్టేజ్ బిజినెస్ నా లైఫ్ టైం బిజినెస్.
మరి ఎందుకు మారినా ఏముంది ఇలా జీవితాంతం నేను చనిపోయేటప్పుడు కూడా నా మీద వేస్తే జెండానే కప్పాలా వేరేదొద్దు అంత ఫిక్స్ అయిపోయినా ఇందులో. మీరందరూ కూడా ఇప్పుడు నా సైనికులు చాలా మంది ఉన్నారు, మనందరూ నా సైనికులే. 28,000 మంది సైనికులను తయారు చేసిన వీళ్ళందరూ ఆశామాషి వాళ్ళు కాదు, వండర్ఫుల్, నాకంటే చాలా తెలివిగలవారు. వెస్టేజ్ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని సెర్చ్ చేసి ఈ కంపెనీ ఉంటుందా పోతుందా చూసి డిసైడ్ అయిపోయి మా ఇంట నడుస్తున్నారు. గురువు గారు చెప్పిన ఒక్క మాటతోటే, ఎంఎస్ఆర్ చెప్పిన ఒక్క మాటతోటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎందుకు లైఫ్ కెరీర్ గా ఎంచుకోవాలనేది ఒక్కసారి ఆలోచిద్దాం. హౌ మచ్ యువర్ వర్త్ ఫర్ యువర్ అంటే ఇప్పటికిప్పుడు మీ దగ్గర ఇన్కమ్ గ్రోతింగ్ ప్లాన్ మీ దగ్గర ఏమున్నది, ఎంత వర్త్, ఒక గంటకు నీ ఇన్కమ్ ఎంతనో ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు బయట పని చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు, నెక్స్ట్ జాబ్ చేస్తున్నావు, జాబ్ చేస్తే నీ గంటకు ఎంత ఇన్కమ్, మరి బిజినెస్ చేస్తే ఎంత నీ ఇన్కమ్. బిజినెస్ చేసే వాళ్ళు ఉండరా ఇక్కడ? బిజినెస్ లేదా? ఒక్కడే సార్ ఆపిస్తుంది సార్. ఓకే, మీ అందరిని ఇప్పుడు నేను బిజినెస్ మ్యాన్ లా మార్చాలా? మీరు ఎక్కడ కొనుక్కుంటారు ప్రొడక్ట్స్ అన్ని? వెబ్సైట్ లో కొనుక్కుంటారు కదా, తీసుకుపోయి ఏం చేస్తారు? మీరు వాడుకుంటారు, మిగతాయి ఏం చేస్తారు? అమ్ముతారా? మరి అమ్ముతే మీదేంటది? బిజినెస్ కాదా? మరి వెస్టేజ్ చేస్తున్నా అంటే బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు చేతులు చెప్తలేరు? వెస్టేజ్ అనేది బిజినెస్. నువ్వు ఇక్కడ కొంచెం వంకపోవాలా, ఎంఆర్కి అమ్మేయాలా? నువ్వు అమ్ముతూనే నీకు లీడర్ వస్తాడు. ఎసాను ఇప్పుడు ఎంతమంది వెస్టేజ్ బిజినెస్ చేస్తారు? మనందరూ లేపుతున్నారు, ఇంతమంది ఎందుకు లేవాలా? 1,00,000 ఎంతమంది కావాలా? వావ్, మరి మీరందరూ బిజినెస్ మ్యాన్లే కదా? ఎసాను ఒకసారి బిగ్లాస్. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా అంటేనే నా ఫ్యామిలీ మొత్తం నన్ను అడుగుతారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నా ఒక ప్లాట్ చూసి పెట్టుకోడు బిడా అని చెప్తారు. నేను రియల్ ఎస్టేట్ చేస్తున్నా, నేను హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నా నేను ఎవరు ప్లాట్ అమ్మో అని చెప్పాడు. నువ్వు కూడా ఇక్కడ విస్టేజ్ బిజినెస్ చేస్తున్నా అని చెప్పుకుంటేనే నీకు విస్టేజ్లకు వస్తారు, లేకపోతే పోయి పక్కల కింద చేయలేకపోతావు నీ కుటుంబం మొత్తం. మరి చెప్పుకోవడానికి ఇబ్బంది అంటే, సబ్బు వాడడానికి ఇబ్బంది అయితే సబ్బు తయారు చేసినట్టు ఉండాలా? ఏం చేస్తున్నావు? హౌస్ వైఫ్ వెస్టేజ్ బిజినెస్. జాబు వెస్టేజ్ బిజినెస్. తర్వాత నువ్వు డ్రైవర్ వెస్టేజ్ బిజినెస్. చెప్పుకోవాలా? రెండు చెప్పాలా, ఒకటే చెప్పొద్దు. అందుకే నేను ఇక్కడ మీ అందరు బిజినెస్ మ్యాన్. బిజినెస్ మ్యాన్ ఎప్పుడు బిజినెస్ మ్యాన్ లాగా ఉండాలా ఉండదా? ఎస్. ఓకే, ఇక్కడ చూడండి, ఈ ప్లాన్ చాలా బాగుంటది. ఒక 25 ఇయర్స్ తర్వాత మనం ఏం చేస్తామంటే, ఒక పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళ దాకా మనం తల్లిదండ్రుల మీద ఆధారపడతాం. 20 సంవత్సరాలు దాటగానే ఇండియాలో పెళ్లి చేస్తారు అందరు. పెళ్లి అయిన తర్వాత ఏం చేయాలి మనం? డబ్బు స్టార్ట్ చేయాలి కదా. అందరు సంపాదించలేరా? ఇది ఒక జీవిత చక్రం, ఈ చక్రం కోసం తిరగాల. 25 సంవత్సరాలకు నీ సంపాదన స్టార్ట్ అయిపోతుంది. 60 సంవత్సరాల వరకు నీ కంప్లీట్ గా ఈ మధ్యలో ఉన్న 35 సంవత్సరాలు నువ్వు డబ్బు సంపాదించాలి. నిజమా కదా? 35 సంవత్సరాలు ఒకటే పోరాటం, డబ్బు కోసం పోరాటం చేయాలా. ఈ 35 సంవత్సరాలలో నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఒక గంటకు అనేది నీకు ఇప్పుడు క్లియర్ గా చెప్పబోతున్నా. చూడండి, ఎవరైనా సరే జాబ్ చేస్తాయినా ప్రతి ఒక్కరు ఎన్ని గంటలు పనిచేస్తాడు? అందరు మాట్లాడాలా? కొంతమంది మాట్లాడతారు. 8 గంటలు మాట్లాడాలా? అందరు పెదవులు కలిస్తేనే నా దగ్గర ఉన్నట్టు, లేకపోతే మీ ఇంటికి పోతున్నట్టు మైండ్. నేను చెప్పేది అర్థం కావట్లేదు, గుర్తు చెప్తున్నాడు, లేకపోతే ధనలక్ష్మి మేడకి ఇచ్చేస్తా. ఓకే, రైట్. 8 గంటలు పని చేయాలా? పని చేద్దా? రోజు 8 గంటలు పని చేయాలా? తర్వాత ఒక సంవత్సరానికి 365 రోజులు ఉంటాయి. 365 రోజులలో జాబ్ చేస్తాయినా ఒక 65 రోజులు ఆదివారాలే గాని, పెళ్లిలే గాని, దావతులే గాని, పండుగలే గాని వాడుకుంటాడు. అంతకంటే ఎక్కువ జాబ్ చేస్తారు. 365 రోజులలో 65 రోజులు తీసేస్తే 300 రోజులు ఉంటాయి, 300 డేస్. తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తున్నావు అని చెప్పినా 35 సంవత్సరాలు సంపాదిస్తున్నావు. ఒక్కసారి లెక్కేయండి, 8 గంటలు ఇంటూ 300 రోజులు సంవత్సరానికి, ఈ 35 సంవత్సరాలు మొత్తం ఇంటూ కొడితే నువ్వు 84,000 గంటలు నువ్వు చనిపోయేంత వరకు ఈ భూమి మీద డబ్బు సంపాదించాలి. అందరూ అంతే. నువ్వు కూలి పని చేసినా అంతే, వారం పని చేసినా అంతే, జాబ్ చేసినా అంతే, గవర్నమెంట్ జాబ్ అయినా అంతే, ప్రైవేట్ జాబ్ అయినా అంతే, హౌస్ వైఫ్ కూడా ఏమన్నా పని చేస్తే 84,000 గంటలు మాత్రమే పని చేయాలి ఈ భూమి మీద. నీకు అంతకంటే ఒక గంట కూడా ఎక్కువ లేదు పని చేయడానికి.
ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్, మరి 84,000 గంటలు చేస్తున్నావు, ఎంత సంపాదిస్తావు 84,000 గంటలలో? ఒక్కసారి లెక్కేస్తున్నావు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ చేస్తావు, బిజినెస్ చేస్తావు, మామూలుగా ఇండియాలో ఒక 20,000 జాబ్ చేస్తానని తీసుకుందాం ఉదాహరణ. నువ్వు ఎంతైనా తీసుకో, నేను మాత్రం 20,000 అయినా తీసుకుంటా. ఆయన మొత్తం జీవితకాలం ఎంత డబ్బు సంపాదిస్తారని లెక్కేస్తున్నా. 20,000 వద్దనుకుంటే 40,000 తీసుకో, మా అంటే 40, మా అంటే 60, అంతకంటే ఎక్కువ అయితే ఏముండదు. రిటైర్మెంట్ అయ్యేటప్పుడు 1,00,000 ఉంటుంది ఆయన. ఎసాను రైట్. 20,000 జాబ్ తీసుకుందాము, ఒక నెలకు 20,000, ఒక సంవత్సరానికి లెక్కేదాం 12 నెలలకు. తర్వాత ఆయన జీవితకాలం మొత్తం ఎంత సంపాదించాలి? ఎన్ని సంవత్సరాలు సంపాదిస్తాడు? 35 సంవత్సరాలు. ఎసాను మొత్తం ఇంటి కొట్టండి, 20,000 ఇంటూ 12 నెలలు ఇంటూ 35 సంవత్సరాలు. మొత్తం లెక్క వేస్తే ఆయన జీవితకాలం మొత్తము 84 లక్షల రూపాయలు సంపాదిస్తాడు. 84,000 గంటలు పనిచేస్తే ఎంత సంపాదిస్తాడు? 84 లక్షలు సంపాదిస్తాం సార్ ఇక్కడ. ఎస్. మరి ఈయన గంటకి ఎంత పడుతుంది? ఒకసారి లెక్కేయండి. 84 లక్షలు బై 84,000 రూపాయలు అది పెట్టుకోము. 84,000 గంటలు ఈజ్ ఈక్వల్ 100 రూపాయలు పడుతుంది. ఎంత పడుతుంది? అందరూ అనండి సార్. ఎంత? నిజం లెక్క వేసుకోండి. ఎవరికైనా మాత్రిక లెక్కలు వస్తే, సైన్స్ వస్తాయి. 100, ఒక గంటకు 100 రూపాయలే సంపాదిస్తున్నట్లు లెక్క. నేను కూడా 3 సంవత్సరాల క్రితం ఈ లెక్క ఎంఎస్ఆర్ చెప్పి నాకు, నువ్వు జీవితకాలం నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, నువ్వు ఇల్లు కడుతున్నావు కదా, నీ డబ్బు ఒక గంటకు 100 రూపాయలే. ఎస్, ఇది బయట జీవితం. మరి ఇది పక్క పెట్టండి, జాబ్ పక్క పెట్టండి, ఇవి పక్క పెట్టండి. ఇప్పుడు మనం వెస్టేజ్ బిజినెస్ కి వద్దాం. మిమ్మల్ని అందరినీ వెస్టేజ్ సెలెక్షన్ చేసుకోమని అంటున్నా, మీరు ఎవరు నమ్మద్దు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి. ఏం చెప్పుదామంటే, వెస్టేజ్ ఇలా నువ్వు ఎక్కువ రోజులు పనిచేయదు, 5 సంవత్సరాలు మాత్రమే పనిచేయాలా? ఎన్ని సంవత్సరాలు? 35 సంవత్సరాలలో నువ్వు ఒక 5 years మాత్రమే వెస్టేజ్ లో పనిచేస్తే నువ్వు గ్రౌండ్ డైరెక్టర్ అయిపోతావు. కృష్ణవాణి మేడం సంవత్సరం కాలే, ఎంత మనం వచ్చి సంవత్సరం అయింది అంతే, 1,00,000 ఇంకా క్రౌన్ కాలే. 5 సంవత్సరాలు అంటే ఇంకెంత టైం ఉంది మేడంకి? ఇంకా 4 సంవత్సరాలు మిగిలే ఉన్నాయి. నేను 1,00,000 లెక్క కడుతున్నా. ధనలక్ష్మి మేడం వచ్చి ఎన్ని నెలలు అయింది? 3 సంవత్సరాలు కూడా కాలే. ఇంకా 3,91,000 వచ్చింది. కానీ 3,91,000 లెక్క కడితే నేను 1,00,000 లెక్క కడుతున్నా. నా జీవిత కాలం మొత్తం లెక్క కడుతున్నా. ఇప్పుడు చూడండి, 5 సంవత్సరాలు కష్టపడితే ఏమంటే, నెక్స్ట్ 5 సంవత్సరాలు కష్టపడితే నువ్వు ఈజీగా ఇందులో క్రౌన్ డైరెక్టర్ కావచ్చు. కానీ రోజు నువ్వు 8 గంటలు పనిచేయమని చెప్పట్లే కంపెనీ. పార్ట్ టైమ్ నువ్వు రోజు ఒక 5 గంటల టైం ఇవ్వు. 5 hours మాత్రమే, 5 గంటలు మాత్రమే ఇవ్వు. కానీ వెస్టేజ్లో పనిచేసే వాళ్ళకు ఆదివారాలు, పండుగలు, పబ్బాలు ఏముండవు. ఈరోజు ఓన్లీ పండుగ ఉందా లేదా? మనం పనిచేస్తామా? మరి జాబ్ ఉండే సెలవు ఉందా లేదా? ఒకసారి సపోర్ట్ కొట్టుకోండి మీరే. జాబ్ ఉన్నాడా? కలర్ ఊపుకొని ఇంటికాడ ఆట ఆడుతున్నాడు. మనం డబ్బు ఆట ఆడుతున్నాం. ఇది మరి నీ టైం ముఖ్యమైనదా కాదా? ఎస్. నీ జీవితం 3 తరాలు కూర్చొని తింటాయి. ఈ ఓలీ పండుగ, ఒక్క ఓలీ పండుగ సాటిస్ఫైడ్ అయితే 3 తరాలు, నీ పిల్ల తరం మొత్తం కూర్చొని తింటది. రైట్. చూడండి, 5 గంటలే పనిచేయాలా విస్తేజ్ లా పార్ట్ టైం గా వచ్చి నువ్వు 5 గంటలు పనిచేస్తే 365 రోజులు సంవత్సరానికి. అయితే వెస్టేజ్ లో పనిచేసే వాళ్ళకు కొన్ని సెలవు తీసుకుంటే ఒక 35 రోజుల కంటే ఎక్కువ రోజులు ఆగడు, అన్ని లెక్క పెట్టుకుంటే. అది చిన్న ఏదో దావతులు, పండుగలు ఏదైనా ఉంటాయి, తప్పని పరిస్థితుల్లో ఒక 35 రోజులు మాత్రమే తీసేయండి. 365 రోజుల 330 రోజులు పనిచేస్తాడు వెస్టేజ్ లో. వెస్టేజ్కి వచ్చిన ఆయన తర్వాత ఎన్ని సంవత్సరాలు పనిచేయాలంటే 5 సంవత్సరాలు మాత్రమే కష్టపడాలి. 35 సంవత్సరాలు 5 సంవత్సరాలు లెక్క పెట్టుకుంటే ఈ 5 సంవత్సరాలు కష్టపడితే నువ్వు 8,250 గంటలు పనిచేస్తావు గ్రౌండ్ డైరెక్టర్ రావడానికి. జస్ట్ సింపుల్ 8,250 గంటలు కష్టపడితే నీకు ఎంత డబ్బు వస్తుంది చూడండి. మిగతా 30 సంవత్సరాలు నువ్వు కూర్చొని తినొచ్చు. ధనలక్ష్మి మేడం ఇంటి నుంచి బయటకు వెళ్ళకుండా ఈ టీం తయారైంది. 28,000 మంది పనిచేసుకుంటూ పోతూనే ఉంటారు, డబ్బు వస్తుంటది. కృష్ణవాణి మేడం కూడా క్రౌన్ అయితే చాలు, డబ్బు వస్తూనే ఉంటది. అందరంతా మీ అందరికి అవకాశం ఉంది. చూడండి, సో ఇన్కమ్ ఎంత ఇక్కడ చూడండి. నువ్వు 1,00,000 నెలకు 1,00,000 క్రౌన్ డైరెక్టర్ అయితే 12 నెలలు, 1,00,000 ఇంటూ 12 నెలలు ఇంటూ
30 years ఇక్కడ వచ్చింది. ఇది కొంచెం పీపీటీ కరెక్టే ఉంది. ఇక్కడ 30 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల్లో 5 సంవత్సరాలు తీసేయి కష్టపడేందుకు. మిగతా 30 సంవత్సరాలు కుసబడి తినాలి కదా. ఇవి లెక్కేసుకుంటే నీ టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది తెలుసా? 3,60,00,000 రూపాయలు వస్తుంది. జస్ట్ లక్షని లెక్కేసిన ఎంత? లక్షనే. 3,91,000, 1,07,000 సంవత్సరానికే. కానీ మిగతా 4 సంవత్సరాలు కష్టపడితే నువ్వు 2, 3, 4, 5 లక్షలకు వెళ్ళిపోతావు. నీకు అంతం లేదు, ఇక సంపాదించుకోవచ్చు. కానీ ఇక్కడ చూడండి 3,60,00,000. మరి ఎన్ని గంటలు నేను పని చేస్తున్నా? 5 సంవత్సరాలు పని చేస్తే 8,250 గంటలు మాత్రమే నా టైం ఇందులో స్పెండ్ చేసిన. ఇవి 2 డివైడెడ్ చేస్తే నీ ఇన్కమ్ ఒక రోజుకి వచ్చేసి 4,003, ఒక గంటకు వచ్చేసి 4,363 రూపాయలు అవుతుంది నీ ఇన్కమ్ 1 అవర్. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు చెప్పండి, మరి గంటకు నువ్వు బయట పని చేస్తే 100 రూపాయలు మాత్రం వస్తుంది. నువ్వు చేసే జాబే గానీ బిజినెస్ గానీ ఏదైనా నీకు 1 అవర్ కు ఒక 20,000 ఇన్కమ్ చేస్తే అయినా 100 వస్తుంది, 40,000 చేసైనా 200 వస్తుంది, 60,000 చేసైనా 300 వస్తుంది గంటకు. కానీ వెస్టేజ్ లో మాత్రము సింపుల్ చిన్నగా పనిచేసుకుంటూ 5 సంవత్సరాలు కష్టపడితే 4,363 రూపాయలు గంటకు వస్తుంది. ఇప్పుడు నీకు ఏది కావాలా? 100 కావాలన్నా 4,363 రూపాయలు కావాలన్నా? అందరికి సాధ్యమే. ఆడ మొగ నల్ల తెల్ల జాతి ఏమి తేడాలేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఇక్కడ అక్కడ అని ఏం లేదు. ఇది ఇండియన్ కంపెనీ. గౌతమ్ అదానీ ఇండియన్. ఈ దేశంలో పుట్టింది కంపెనీ. ప్రపంచ దేశాలే ఈ విస్టేజ్ ని ఫాలో అవ్వడానికి ఇప్పటికి 11 దేశాలు విస్టేజ్ ని ఫాలో అవుతున్నాయి, ఇండియాని ఫాలో అవుతున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం కంపెనీ, మన దేశం కంపెనీ, మనకు వచ్చిన అవకాశం మనం వినియోగించుకుందాం. మన ఇంట్లో మనకు అర్థం కాదు, కొన్ని రోజుల తర్వాత నువ్వు అపాయింట్మెంట్ దొరికినా కూడా ఇందులో నీకు ఛాయిస్ ఇచ్చే టైం లేదు. 2025లో 50 దేశాలు ఇండియాను ఫాలో అప్ అవుతున్నాయి, ప్రపంచ దేశాలే. ఒక్కసారి మీరు క్వశ్చన్ వేసుకోండి, 100 రూపాయలు కావాలన్నా 4,363 కావాలన్నా? అందుకే ఎంపీటీసీ ఫిగర్ అన్ని వదులుకొని వెస్టేజే నా జీవిత కాలం, వెస్టేజే నా లైఫ్ అనుకొని నేను ఇప్పుడు 24 గంటలు 24 అవర్స్ నేను వెస్టేజ్ కోసమే, నా టీం కోసమే నేను పనిచేస్తున్నా, నా టీం డెవలప్ కోసమే పనిచేస్తున్నా. అందుకే మీ అందరిని వెస్టేజ్ కెరీర్ ఎంచుకోండి. ఇక్కడ ఎవరిని మోసం చేసేలేదు, అబద్ధం ఆడేది లేదు. జస్ట్ మీడియేటర్లకు పోయే డబ్బులు మాత్రమే ఇక్కడ పంచుతుండ్రు. మంచి అవకాశం. రిలయన్స్ అంబానీ లాగా, లేకపోతే టాటా బిర్లా లాగా డిమార్ట్ పెద్ద పెద్ద కాంప్లెక్స్ లో, సూపర్ మార్కెట్ లో, పెద్ద పెద్ద మెడికల్ షాప్ లో పెట్టుకోవచ్చు వెస్టేజ్ కంపెనీ. కానీ అలాంటి అవకాశాల కోసం రాలే, కొంతమంది జీవితాలను మార్చడానికి వచ్చింది. పేదవాడికి వెలుపు చేయడానికి వెస్టేజ్ కంపెనీ వచ్చింది. కిరాణం షాప్ లో వాడిని సబ్బు వాడుకోమని చెప్తుంది. సబ్బు వాడుకుంటే ఇక్కడ 3,91,000 వస్తుంది. నువ్వు ఒక గంటకు 4,363 రూపాయలు సంపాదించుకోవచ్చు. బిల్లింగ్ చేయండి, మీరే మాట్లాడుకోండి. మీకు చిన్న క్వశ్చన్ ఇస్తాం, మీరు అది ఆన్సర్ చెప్పండి. మీతో మీరు మాట్లాడుకోండి. మీతో మీరు మాట్లాడుకోకపోతే మీకు మస్తు భయం ఉంటది. ఒక వ్యక్తి అడుగుతాడు, అందరితో మాట్లాడుతున్నావా, నాతోనే మాట్లాడతలేవు అంటాడు. ఆయన ఎవరో కాదు, ఈయననే. ఎవరు? ఈయనతో మాట్లాడితే నీకు లెస్స భయం. ఎందుకు భయం? ఇంటికి పోతే కరెంటు బిల్లు, ఇంటికి పోతే గ్యాస్ బిల్లు, ఇంటికి పోతే పాల బిల్లు, కిరాణం షాపు, తర్వాత ఈఎంఐలు, మహిళా సంఘం ఈఎంఐలు, వీటన్నిటికో పెద్ద టెన్షన్ ఉంటది. 325 రోజులు తిరగాల. వాటి కోసం వెస్టేజ్ రమ్మని వద్దని చెప్తుంది కంపెనీ. జస్ట్ నువ్వు ఇల్లు కట్టుకోనికి వెస్టేజ్కి రా, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కోసం రా, మంచి కారు కొనడానికి రా, తర్వాత నీ పిల్లలకు చేయి పెట్టాడుకోదు, నువ్వు ఇచ్చే స్థాయిలో ఉండాలని వెస్టేజ్కి రా. పెద్ద డ్రీమ్ పెట్టుకొని వెస్టేజ్కి రా. అందుకే కొద్దిగా జూమ్ నడుస్తుంది. 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవతలు వేసే టైం. మీరందరూ 5 నుంచి 6 గంటలకు దేవతలు వేసే టైం లేవండి. పెద్ద పెద్ద మహానుభావులు, సక్సెస్ అయిన లీడర్లు, ఎంఎస్ఆర్ అక్కడ ఫోటో చూడండి. ఆ 3 అక్షరాలకే పెద్ద బ్రాండ్, పెద్ద వాల్యూ. 11,24,000 వస్తుంది. అయినా ఇప్పుడు కూడా బస్ ఎక్కిపోతాడు. నేను ఇంటికి వస్తే కింద కూర్చొని ప్లాన్ చెప్తాడు. వెస్టీజ్ లా ఇంత యుగ ఉండదండి. గురువారు చెప్తుంటారు, నీకు 2 లక్షలు వచ్చింది, 3 లక్షలు వచ్చింది, ఏమైనా యుగం వచ్చిందో చూసుకో. నైట్ 12 గంటల కంటే నైట్ లేచి నేను అద్దంలో నా నెత్తిని చేయి పెట్టుకొని చూసుకుంటా, నాకేమైనా కొమ్ములు వచ్చినాయా అని.
ఎసాను ఎక్కడ కూడా ఉండదు, అందరు సమానంగా. ఇలా మంచి అవకాశాలు ఉంటాయి, మంచి రిలేషన్షిప్ ఉంటది. ఇది రిలేషన్షిప్ బిజినెస్. మనకు మంచి బంధుత్వం ఏర్పడుతుంది. ఎసాను కాబట్టి మీరందరూ ఒకరికొకసారి డిసైడ్ అండి. ఈ కౌంటింగ్ మీరు తీసుకోండి. ఇది కాకుంటే మీ అప్లైనర్ మీకు మళ్ళీ పంపిస్తాడు. ఈ లెక్క కరెక్టా కాదా అంటే మీరు ఇంటికి పోయి మీరు మేడం ఇద్దరు కూర్చొని ఈ కౌంటింగ్ చేసుకోండి. అవసరం ఉంటే మళ్ళీ ఫోన్ చేసి అడగండి. నేను లెక్క క్లియర్ గా చెప్తా. నాకు అన్ని తెలుసు. ఎంపీటీ చేసిన, బిల్డర్ చేసిన, నాకు లెక్కలు అన్ని వేసుకున్నా నా జీవితకాలం మొత్తం. ఒకే ఒక మాట, ఇప్పుడు ఇంటికి వచ్చి కిందికి మీద చూసి నా బిల్డింగ్, ఇంట్లో నాది 2 కోట్ల బిల్డింగ్ ఎంజాల నా ఇల్లు చూసి, సార్ ఇది ఓన్ ఇల్లా లోన్ ఇల్లా అన్నాడు. ఏం చెప్పాలా? సార్ నాదే సార్, డాక్యుమెంట్ తెచ్చి ముందర పెట్టినా, ఇంటి ముందర తీసుకుపోయి బోర్డు చూపించిన, ధనలక్ష్మి శంకర్ నాదే సార్ ఇల్లు అని చెప్పిన. నీదే ఇల్లు, ఓన్ ఇల్లా లోన్ ఇల్లా? అర్థం కాల. ఏముంది? లోన్ ఎంత కడుతున్నావు? 22,000 కిరాయి కడుతున్నావా? ఈఎంఐ అంతే కదా సార్. 22,000 కిరాయి ఎన్నేంటికి పెట్టినావు నాయన అన్నాడు. 20 ఏళ్ళు సార్ అన్న. ఎప్పుడు చచ్చిపోతావు దేశానికి అన్నాడు. ఏం చెప్పాలి సార్? ఏం సార్ అక్కడ వచ్చే ఇష్ట ఎందుకు సార్ చచ్చిపోయాం అడిగిన సుజాత ఇట్లా ఇద్దరు ముస్లిం అడిగినాం. లే మనిషి ఎప్పుడు చచ్చిపోతాడో తెలుసా అని అన్నాడు. మంచిగా మొక్కల నొప్పులు, షుగర్, గ్యాస్ ప్రాబ్లం, పక్షవాతం, థైరాయిడ్ ఇవన్నీ రాకపోతే 60 ఏళ్ళే చచ్చిపోతాం. నిజమా కదా? ఇప్పుడున్న కాలం 60 ఏళ్ళే. మొక్కల నొప్పులు 50 ఏళ్ళకి వస్తున్నాయి, ఇంకా 40 ఏళ్ళకి వస్తున్నాయట. నిజాను 60 ఏళ్ళకి చచ్చిపోతావు సార్ అని చెప్పిన. అనగానే అన్నాడు కదా 20 ఏళ్ళు కుదబెట్టినావు, నీకు ఏజ్ ఎంత అంటే 40 అని చెప్పిన. 40, 60 మధ్యలో ఎంత తేడా? 20. అంటే 20 ఏళ్ళు నువ్వు బతకాలి కదా. ఒకవేళ మధ్యలో కరోనా, ఒమిక్రాన్ వచ్చేమన్నా అయ్యిందనుకో, ఈ అప్ప కూడా తిప్పాలి. మరి ఎక్కడ చూడాలా? ఇక్కడ చూడాలి. మరి మేడం పాల ప్యాకెట్ కూడా ఇంటికి వెళ్ళి సార్ అటు చూడకుంటే మళ్ళీ చూసిన మా కొడుకులు 3 ఉన్నారు. వాళ్ళెంత చిన్న ఒకడు 5, ఒకడు 8, ఒకడు 9. వాళ్ళు సంపాదించాలంటే ఇంకా 20 ఏళ్ళు పడుతుంది జాబ్ రావాలి. సార్ ఒకటే ఎప్పుడు సార్ 20 ఏళ్ళ అప్పుడు 20 నెలల్లో తిప్పుతా. ధనలక్ష్మి 20 ఏళ్ళప్పుడు 20 నెలలు తిప్పుతా. నీ జీవితకాలం మొత్తం అయినా తీర్పలేవు. నీ డాక్యుమెంట్ నీ చేతికే రావు. కానీ ఇప్పుడు నిలబడు. ధనలక్ష్మి అంటే సపోర్ట్ చేయంటే 14 నెలలు అయింది సార్. నేను 14 లక్షల రూపాయలు కట్టినా. నా ఈ అసలే కట్టేసాను. 14 లక్షలు కట్టిన, 20 లక్షలు. రోజు 108 సార్లు ధనలక్ష్మి మేడం ఓం నమ శివాయ 50 అంటే 50 వచ్చింది. ఓం నమ శివాయ లక్ష అంటే లక్ష వచ్చింది. మా చిన్న కొడుకు వచ్చి నువ్వు కూడా రాదు, మమ్మీ అంటే లక్ష వచ్చింది. ఇక ఉంటుందా సార్? చచ్చిపోయినా మా కొడుకు వచ్చాను. ఇంకా ఏం చేసినా ఎస్ అంట అని చెప్పి మేడం శుక్రవారం పూజ చేస్తుంటే ఓం నమ శివాయ 150 ఇద్దరు మేడం నేనంటే 150 వచ్చింది. మా బాబా అన్నాడు మమ్మీ డాడీ ఇద్దరంటే 150 వచ్చింది కదా, నేనెందుకంటే నేను అన్నాడు 2 లక్షలు వచ్చింది. ఓం నమ శివాయ 2 అంటే తర్వాత ఏమైంది? డాడీ 3 అంటే 2 వచ్చింది కదా, అన్నం తీసుకొస్తాను పైకి తీసుకొచ్చి మా చిన్న బాబు తీసుకొచ్చి కూర్చోబెడితే మీరు 4 ఓం నమ శివాయ 250 వచ్చింది. ఇంకొకడు ఉంటాడు ఆయన తీసుకొచ్చిండ్రు. ఆయన తీసుకు 5 అన్నం ఓం నమ శివాయ 3 అంటే 3 వచ్చింది. అడిగితే దేవుడు ఇస్తున్నాడు. సార్ ఏదన్నా నెగిటివ్ మాట్లాడితే సార్ దూరం వెళ్ళిపోతాడు. నేను గ్రహించాలా సార్, నాకు టీం రావట్లేదు సార్ నా అప్లై నాకు హెల్ప్ చేస్తలేదు సార్ వచ్చి కానీ ఎవ్వరు ఇంటలేదు సార్, నా టీం మొత్తం ఇట్లా అంతే నాకు కూడా వదలడు సార్. ఎప్పుడు నెగిటివ్ వినలే. ఎందుకు సార్ ఇట్లా చేస్తున్నాడు? ధనలక్ష్మి అంటే నువ్వు ఎప్పుడు నెగిటివ్ మాట్లాడితే ఈ మిస్టేక్ సక్సెస్ అయిన ఎవ్వరు వినరు నీ మాటలు, చెవిటం లాగా వెళ్ళిపోతారని చెప్పి ఆ రోజు గుర్తుపట్టినా. ఇప్పటిదాకా గురువు గారు ముంగల పాజిటివ్ మాట్లాడతా. ఏం చెప్పింది తెలుసా? నీకేం కావాలో 108 సార్లు అనుకో అని చెప్పాడు. అప్పుడు మా చిన్నబాబు గుర్తొచ్చిండు. ఎస్ ధనలక్ష్మి మేడం ఫాలో అయ్యింది సార్. దేవి దగ్గర కూర్చున్నా ఓం నమ శివాయ నేను డ్రీమ్ గుర్తు చేసుకోవాలా. సార్ 350 అడిగిన మా అమ్మ వచ్చింది. మా అమ్మ కూడా పడబడింది. ఓం నమ శివాయ 350 వచ్చింది. నాకు పడబడదు కదా. ఇక్కడ నేను చిన్న తప్పిదం చేసిన. ఏం చేసిన సార్? నాకు పాత డొక్కు కాదు 10 ఏళ్ళ సంది. ఇక్కడైనా సొట్టనే గుద్దిన. ఎప్పుడు సెకండ్ హ్యాండ్ కాదు తప్ప నేను ఎప్పుడు కొత్తగా ఉన్నాయి. నా జీవితం మొత్తం నేను ఆ కార్తోనే అంటాం అనుకున్నా. కానీ నేనేం చేస్తున్నా, ఇన్ని పైసలు వస్తున్నాయి కదా, కొత్త కార్ ఎందుకు కొనద్దు? ఎంఎస్ఆర్ కియా కార్ తీసుకుంది కదా, నేను కూడా తీసుకోవాలి కియా అని చెప్పి ఓం నమ శివాయ కియా అని 4 నెలల సంది పాట పాడితే 4 లక్షలు వచ్చే వాళ్ళు దేవుడు ఏం చేస్తుంది సార్? 3,91,000 ఇచ్చి కియా సోనెట్ కార్ తీసుకొచ్చి 5 ఈ రోజు ఇంతమంది టీం ముందర నేను
సాయంత్రం గురువు గారి చేతుల ముంగల కూడా నేను ఇప్పటిదాకా 1920 దేవుని పూజ చేయించుకోవాలా. నరసింహ సార్ సలహా ఇచ్చిండు, సార్ ఏడేంచుకో దేవుని పూజ అంటే కర్మగండ చేసాం చాలా ఇష్టం నాకు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎంఎస్ఆర్ చేతుల మీదంగా నా కారు ఓపెన్ అయిన తర్వాత నేను దేవుని దగ్గరికి వెళ్తా అని చెప్పి కూడా ఇప్పటిదాకా కూడా నేను కారు కొబ్బరిగా ఇప్పుడే అడగొస్తుంటే తుర్కంజాలి ఆడ ఆపి జస్ట్ నా టైర్లకు చిన్న వేసుకొని వచ్చిన ఎంఎస్ఆర్ చేతుల మీదంగానే నా కారు ఓపెన్ కావాలా, అప్పుడే నేను పూజ చేసుకొని డిసైడ్ అవుతాను. ఎంత ఎంత బలం ఉంటే, ఎంత మైండ్ సెట్ ఉంటే, ఎంత ఈ ఫిక్స్డ్ మైండ్ సెట్ ఉంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఇంత బాగా తయారు చేస్తారు విస్టేజ్ లో. నేను ఫస్ట్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు ఏం మాట్లాడలే, అసలు మాటలే రాలా. కానీ ఇంత గట్టిగా డిసైడ్ అయిపోయినా పొద్దుగాల 100 మందితో 100 మందితో మాట్లాడుతున్నాను నేను జూమ్ లో. ప్రతి ఒక్కరితో కూడా నేను నేర్చుకొని నేర్పిస్తున్నా, నేర్పించేటోళ్ళని తయారు చేస్తున్నా. ఈ రోజు మీరు కూడా సిస్టమ్ ఒకటే LTD, ఇది ఒక డిసైడ్ చేయండి. మీరు నేర్చుకోండి. ఇప్పుడు ఈ రోజు డిసైడ్ చేయండి, తర్వాత సెషన్ చాలా బాగుంటుంది. నాకు ఇచ్చిన అవకాశమే ఓకే. తర్వాత లీడర్ నేను తయారు చేసిన లీడర్లే నా ముందు మాట్లాడుతుంటే నాకు చాలా గర్వంగా ఉంది ఈ రోజు. ఎసాను మీ పిల్లలు ముందుగా మంచి సక్సెస్ తీసుకుంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారు. ఎసాను మీరందరూ కూడా నా టీం మొత్తం కూడా నాకు చాలా హ్యాపీ. నేను ఒక్కరి కాదు మాట్లాడేది, ఈ మైక్ పట్టుకొని మీరు మాట్లాడాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా తయారు చేసే బాధ్యత నాది. ఇక్కడ నేర్పించే బాధ్యతనే. నేర్పించుకునే ఉంటే, నేర్చుకునే గుణం ఉంటే నువ్వు తొందరగా సక్సెస్ అవుతావు. ఇక్కడ ఓన్లీ డూప్లికేట్ కాఫీ బిజినెస్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఇంతసేపు నా చిన్న విన్నందుకు నేను కూడా ఇప్పుడు నేను ఈ టీం తర్వాత మర్చిపోతాను. నాకు ఇచ్చిన సమయం అట్లా నా స్పీకర్ ఈ హోస్ట్ నాకు ఇచ్చిన చిన్న అవకాశం. అందరూ దీనివల్ల ఉపయోగం అవుతారు. ఓకే, హ్యాండ్ ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ.